అందరికీ నమస్కారం. ఇవాల్టి రోజున గూగుల్ ఏఐ డేటా సెంటర్ విశాఖపట్నం రావడం ఇది నిజంగా మన రాష్ట్రం చేసుకున్న అదృష్టం. అలాగే ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఇక్కడ మన విశాఖపట్నానికి రావడానికి కృషి చేసిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే హెచ్ఆర్డి అండ్ ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి కూడా మా తుని నియోజకవర్గం తరపున ప్రత్యేక ధన్యవాదాలు వారికి. ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ద్వారా ఒక వైజాగ్ అనేది ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్గా మన రాష్ట్రం దాని వైజాగ్ ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్గా ఇది మారబోతుంది. అందుకు నిజంగా ప్రజలు కూడా చాలామంది హర్షిస్తున్నారు. గత ప్రభుత్వం అయితే ఒక విధ్వంసానికి తోడ్పడింది. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మన యువతకి ఉపాధి కల్పించడంలో కానీ, ఒక విద్యా సంస్థ ఏర్పాటు చేయడం కానీ, వీటన్నిటిలో కూడా ముందుంటుంది మన కూటమి ప్రభుత్వం. ఈ గూగుల్ డేటా ఏఐ సెంటర్ అనేది మన రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్గా మారబోతుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్న మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి ఒక గేమ్ చేంజర్గా చేశారు. ఇవాళ ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనేది మన విశాఖపట్నం రావడంతో ఒక గేమ్ చేంజర్గా కాబోతుంది. ఇదంతా కూడా ప్రజలు కూడా అందరూ కూడా చాలా బాగా హర్షిస్తున్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం అనేది పేదల ప్రభుత్వం. ముఖ్యంగా టీడీపీ పార్టీ పేదల మంచికి, వాళ్ళ అభ్యున్నతికి, వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే ఈ గూగుల్ డేటా ఏఐ సెంటర్ ద్వారా కూడా 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఏదైతే మేనిఫెస్టోలో మన యువతకి 20 లక్షల ఉద్యోగాలను ప్రామిస్ చేశామో అందులో భాగంగా ఇవాళ 2 లక్షల ఉద్యోగ కల్పన జరుగుతుంది. అలాగే 1.33 లక్షల కోట్లతోటి ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. ఏదైతే ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనిస్తున్నారు. ఒక పెట్టుబడులు తీసుకురావడంలో మన కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. ఆ పెట్టుబడులని మన ప్రాఫిట్ రూపంలో తీసుకొచ్చి ఆ సంపదని పేదలకి పంచిపెట్టడంలో మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడూ ముందుంటారు. ఇదందరూ ప్రజలు కూడా అందరూ గమనిస్తున్నారు. మన తుని నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.